and fall in love. And you know what happens next? మన రాజ్యాన్ని సందర్శించి చాలా కాలం అవుతుంది. పదండి మరొకసారి మన రాజ్యాన్ని సందర్శిద్దాం. చూడండి, అమ్మాయిలు ఎవరో చాలా అందంగా బాగున్నట్టున్నారు. మనం అందరం కలిసి వాళ్ళని ఆట పట్టిద్దామా? పూలు ఆకులు వాళ్ళ మీద పడే మేమంతా ఎగువ రాజపు రాజకుమారులం, కాబోయే యువరాజులం. అమ్మో, మీరందరూ దిగువ రాజపు రాజకుమార్తె ఎలా? మీరందరూ అయితే మాకు మరదలు అవుతారు. అవును, మాకు మరదలు అవుతారు. మా రాజ్యపు రాణి మీ రాజ్యపు రాజుతో వివాహం చేసుకున్నారు కాబట్టి, గుండె మార్పిడి చేసుకున్నారు కాబట్టి. అలాగే. అవును, మేము బావలు అవుతాము. ఎందుకు సిగ్గుపడుతున్నారు? బావలే కదా. సరే, వీడియో చూడు బాగుంది. మీరు 5 మంది, మేము 5 మంది కలిసి పెళ్లి చేసుకుందామా? అవును, పెళ్ళి. మా తండ్రి గారు కూడా ఒప్పుకోరు. అయితే మనమందరం కలిసి దొంగ పెళ్లి చేసుకుందాం. అవును, దొంగ పెళ్ళే. బాగా ఆలోచించండి. మీకు వచ్చారా? చూసుకోండి. అమ్మాయి దొంగ యోగం చేసుకుందాం మన నాన్నగారి. సరే. రియల్ మ్యారేజ్ గజేంద్ర Scene 2. Therefore the king's messenger spies the scene and rush to inform the king about the marriage of Kanakaraju and making the king furious. मैं देखूंगी अंदर कुछ మైక్ అది భరించలేదా మీకు? నా కుమార్తెలు ఆ ఎదురాజు కుమారులు ఎవరు అపార్ట్మెంట్ నేను ఎక్కడ సమ్మతించను. వెళ్ళి వాళ్ళు వెంటనే తొలుగుతాము. అవును మేమే. అవును మేమే చేసుకున్నాం. ఈ స్లోగా పట్టిన ఫోన్ కదపొద్దే నాకు కొంత వీడియో తీయలేదు. బట్టడికి మైకి ఇదేనా మీ రాజ్యంలో నేర్పిస్తున్నది? ఇదేనా మీ రాజ్యం కట్టుబాటు? నేను బట్టుడా వెంటనే చేసాలకు తీసుకొని బతికు. Scene 3. Felt insulted, Kanakaraju committed suicide and dies. మనకి ఎంతటి అవమానం! మనం ఒక రాజ్యానికి కాబోయే రాజులం. మనం ఏదో దొంగ వివాహం చేసుకున్నామని మనల్ని శిక్షించడమా? ఇది ఎక్కడ? ఇది తగ్గును. కాబట్టి
జరిగిన అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చనిపోదాం. సరే అన్న, మనల్ని జరిగిన ఈ అవమానాన్ని తట్టుకోలేక మనమందరం ఆత్మహత్య చేసుకున్నామైతే. చెప్పుము. ఏంటి నువ్వు చెప్పేది నిజమా? కేవలం నేను వాళ్ళని దండించి వదిలేద్దాం అనుకున్నాను కదా, ఎంత పొరపాటు జరిగినదా? హతమేంటి? అలా మైక్ ఇమ్మని చెప్పు. ఈ గాలి పట్టుకోవడం రియల్ స్టోరీ, రియల్ స్టోరీ, రీల్ కాదు రియల్. మాట్లాడుతుండే రాజు సార్వభౌమ కాలు చేతులు పడిపోయాయి రాజు. రికార్డ్ అవుతుంది అట్లా. మీ జీవితాలు ఇంకా నాకు మీతో మాట్లాడే అర్హత లేదమ్మా. మీకు నచ్చినట్టు చేయండి. సెలవు. Scene 5. Modukandamma gives birth to Dhotaraju, who is born with a kite. Meanwhile, while he was playing, his kite got lost and found by Gangamma, where they both meet each other and fall in love. Okay, down. Up. ఇది బోర్డు కాకుండా పోయింది. మర్చిపోయింది. Scene 6. This news went to Modukandamma, where she found Gangamma to be bright and smart, who can bring good fortune to the kingdom and the society. So the marriage of both was welcomed and they lived happily ever after. తల్లిగారు నమస్కారం. నేను దిగువ రాజ్యానికి చెందినటువంటి గంగమ్మని ప్రేమించినప్పుడు మాకిద్దరికి మీరే వివాహం చేయాలి. గంగమ్మ గారు దిగువ రాజ్యానికి చెందినటువంటి రాజకుమార్తె. గంగమ్మకి పెళ్లి చేసేది తల్లిగారు. ముందుగా వాళ్ళ అమ్మ నాన్నగారిని కూడా మాట్లాడారు. And the marriage happened.